హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా రవ్వతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ వడియాల కోసం మనకి ఎండ అవసరం లేదండి. ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక గ్లాసు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ రవ్వ వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే ఈ రవ్వను అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాసు రవ్వను తీసుకుంటున్నానండి. మీరు ఎంతైతే చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలోకి ఈ రవ్వను తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఒక బేషన్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తం ఆ వాటర్లో మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం తీసుకునే పచ్చిమిర్చి ఘాటు ఉన్నట్టయితే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 4 వరకు వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను అల్లం ముక్కనేమి యాడ్ చేయట్లేదండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడియాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎసరు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ వడియాల కోసం ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 9 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఆల్రెడీ రవ్వ మిక్స్ చేసుకున్నప్పుడు 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాం కాబట్టి మిగిలిన 6 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనకి వడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా మనం రవ్వని ముందుగా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని, మొత్తాన్ని ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఈ రవ్వని వేసుకోవాలి. ఒకేసారి వేసినట్టయితే మనకి ఇది ఉండలు కట్టిపోతుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ వడియాలను ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎండతో పని లేదండి. ఎండ లేకపోయినా కూడా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా ఈ వడియాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం సేపటి తర్వాత మనకి ఈ రవ్వ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో ఉండగానే దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఈ రవ్వని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇది త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, మనకి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వీటిని వడియాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని గట్టిగా తడిపేసి ఎక్కడ వాటర్ లేకుండా పిండుకొని ఫ్లోర్ మీద వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంట్లోనే వడియాల్ని పెడుతున్నానండి. ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఒక గుంట గరిటెని తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ మనం ఆ క్లాత్ మీద వేసుకోవాలి. అలా వేసి వదిలేస్తే సరిపోతుంది, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఈ రవ్వని కొంచెం జారుగా ఉండగానే దింపేసుకుంటే మనకి ఇది చల్లరే కొద్ది గట్టి పడుతుంది కాబట్టి మనకి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలానే పిండి మొత్తాన్ని వడియాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ రవ్వ వడియాలనే కాకుండా బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఇలా వడియాల్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ గాలికి అలా వదిలేయాలి. ఇలా ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మార్నింగ్కి చూడండి వడియాలు అనేవి చక్కగా డ్రై అయిపోయాయి కదా.
ఇప్పుడు మనం ఈ వడియాల్ని క్లాత్ నుంచి సపరేట్ చేసుకుందాం. దానికోసం ఈ క్లాత్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ మీద లైట్‌గా వాటర్‌ని చల్లుకోవాలి. మనం ఇలా ఈ వడియాల కోసం వాటర్‌ని చల్లడం వల్ల ఈ క్లాత్ నుంచి వడియాలనేవి ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఈ వాటర్‌ని కూడా మరీ ఎక్కువ చల్లాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ లైట్‌గా చల్లుకుంటే సరిపోతుంది. ఇలా చల్లిన ఒక 2 మినిట్స్ తర్వాత మనం వడియాల్ని తీస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక నిమిషం తర్వాత ఒక్కొక్క వడియంని పట్టుకొని క్లాత్‌ని కొంచెం లాగినట్టయితే మనకి చూసారు కదా! వడియం అనేది ఈజీగా సపరేట్ అయిపోయింది. ఇలానే మిగిలిన వడియాలన్నిటిని తీసుకొని ఇలా తీసుకున్న ఈ వడియాల్ని ఒక ప్లేట్‌లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎండలో పెట్టుకోవాలి. ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యాన్ గాలికి హై స్పీడ్‌లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచినట్టయితే ఇవి ఆరిపోతాయి. చూసారు కదా! ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. మనం ఇలా వడియాల్ని తడిపి తీసుకుంటున్నాం కాబట్టి ఎండలో పెట్టడం వల్ల ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ వడియాల్ని ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ మీద ఆల్రెడీ కళాయిలోకి నేను ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వడియాల్ని వేసుకుంటే చూసారు కదా! చక్కగా పొంగుతున్నాయి. ఇలానే మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఇవి మనకి ఒక సంవత్సరం వరకు నిలువ ఉంటాయి. అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎండతో పని లేకుండా ఇంట్లోనే రవ్వతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసారు కదా! వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.